మార్నింగ్ ఫ్రమ్ బలంచెరు. ఇప్పుడు ఏంటంటే నైట్ వచ్చినాక మాత్రం ఇక్కడ రోడ్డు పక్కన టెంట్ వేసుకున్నాం. చూసారు కదా పైన అంతా కూడా స్నోనే. నైట్ ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే ప్రెజర్ వచ్చినప్పటికీ మొత్తం చలేస్తుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే పడుకోలేక ఆల్మోస్ట్ లోపల స్టవ్ పెట్టుకుని మరి పడుకోవాల్సి వచ్చింది. అంతలా ఉంది నైట్. చూసారు కదా ఇంకా అంతలా వేసినా సరే మాకు లోపలికైతే స్వెట్టింగ్ అలాంటిది అయితే వచ్చేసింది. ఇంకా అది కాకుండా నైట్ ఏమైందంటే సంథింగ్ ఈ సైడో తెలీదు ఆ సైడో తెలియదు కానీ ఒక స్టోన్ అయితే స్లైడ్ అయింది. మాకు మాత్రం నైట్ అయితే మాత్రం ఫుల్ టెన్షన్ అట్టుకుంది. అబ్బాయి ఎక్కడైతే ఏం స్లైడ్ అయిపోద్దాను, ఎందుకంటే నేను నైట్ స్లైడ్ అయింది అక్కడ. మాకు ఇదంతా భయం వేస్తుంది అనమాట. ఇదంతా చూసారు కదా ఇదంతా కూడా స్లైడింగ్ ఏరియానే మొత్తం. సో అదే మాకు నైట్ నుంచి టెన్షన్. సో మొత్తానికి అయితే డే అయితే గడిచిపోయింది. బట్ సిగ్నల్స్ లేక మాత్రం మొత్తం పిచ్చెక్కిపోతుంది అబ్బా. సిగ్నల్స్ ఉంటే కొంచెం సెల్త్ ఏదో ఆడుకుని స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడేమో సిగ్నల్స్ లేవు, చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తొందరగా బయలుదేరిపోవాలి. ఇప్పుడు వెళ్ళాల్సిన రూట్ అంతా అదే. ఆల్మోస్ట్ ఇవాళ మొత్తం స్నోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇవాళ మాకు జస్ట్ రైడింగ్లో అయితే ఒక 2 మెంబర్స్ అయితే సైక్లిస్ట్ అయితే యాడ్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ వెహికల్ ఉంది, పైగా లగేజ్ అయితే కూడా లేదు. మేము ఇక్కడికి రావడానికి మాకు 4.5 days, ఇది మాకు 5th డే. బట్ వాళ్ళకి మాత్రం ఇది 3rd డే అంట. అంటే వాళ్ళకి లగేజ్ లేదు. అది కాకుండా వాళ్ళకి సపోర్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. ఇంకో వీళ్ళిద్దరు టూ నెంబర్స్. అది కాకుండా 1 నెంబర్ అయితే బ్యాక్ సైడ్ వస్తున్నారంట. అది కాకుండా కానీ వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నారు అబ్బా. నిజంగా అలా ఉంటే మేము మాత్రం ఒక రేంజ్లో వద్దామేమో. మా లగేజ్లు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మీరు ఈ లేక్ అయితే చూసారు కదా, ఈ లేక్ పేరు వచ్చినప్పటికి సూరజ్ తాల్ అంట. సూరజ్ తాల్ అంటే సూర్యుడి ఒక్క నది, తాల్ అంటే నది అంట. సంథింగ్ ఎలా చెప్పింది మనకు తెలీదు. ఇది కరెక్ట్గా ఈ మౌంటైన్స్ 4 ప్లేసెస్కి సెంట్రల్ అయితే ఉంటుంది. ఇక్కడ రోడ్స్ కూడా చూసారు కదా ఎంత దారుణంగా ఉన్నాయి మొత్తం. మనకి ఈ వాటర్లో అయితే ఒక ఫెసిలిటీ ఉంటుంది అబ్బా. ఏంటంటే మనకు పైనుంచి చూసినట్టు బ్లూ కలర్లో కనిపిస్తుంది ఫుల్. అంటే బ్లూ కలర్ కనిపించడం కామన్ అనుకోవచ్చు, కాకపోతే ఇక్కడ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. మనం కింద నుంచి చూసినప్పుడు గ్రీన్, పైనుంచి చూసినప్పుడు మాత్రమే బ్లూ కనిపిస్తుంది. ఇక్కడ రోడ్స్ అయితే మాత్రం ఫుల్ ఘోరంగా ఉన్నాయి అబ్బా. పిచ్చిలే ఇస్తుంది మాకైతే మాత్రం. తోసుకునే వెళ్ళాల్సి వస్తుంది మొత్తం సైకిల్ అంతా కూడా. ఇలా అవుతుందంటే ఇది స్పేస్ ఉన్నదే ఒక లారీ వెళ్ళడానికి, ఇలాంటి వాటిలో 2 లారీలు రావాలి. ఈ రోడ్లంతా ఆల్మోస్ట్ మిలిటరీ వెహికల్స్ వస్తానే ఉన్నాయి అబ్బా. మార్నింగ్ నుంచి మన సైకిల్ తొక్కాలన్నా సరే వాళ్ళు గ్యాప్ కూడా ఇవ్వట్లే కనీసం. మా ప్లేస్ చూడండి ఎలా ఉందో పరిస్థితి. మొత్తం వాటర్ క్రాసింగ్ ఏరియా అనేది. మేమంటే ఇప్పుడే జస్ట్ అక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి అక్కడ ఆగాం. ఈ లోపల సరదాగానే ఇలా వచ్చా, లారీ కూడా వచ్చేస్తున్నాడు బాబాయ్. వాటర్ క్రాసింగ్స్ చాలా దారుణంగా ఉంటాయి అబ్బా. బైకర్స్నే వాళ్ళని ఆపేశారు, అందుకే మేము మామూలుగా వచ్చాం ఈ టైప్కి. తనకైతే సచ్ వరకు అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చిన ప్రాబ్లం ఛార్జింగ్స్ అయితే లేవు. మెయిన్ అదే వచ్చిన ప్రాబ్లం అది ఒకటే. మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొబైల్ అయితే మీకు ఛార్జింగ్ లేదు, చూసుకోలేదు. నా దాంట్లోనే ఛార్జింగ్ అయిపోయింది. రంజిత్ అన్న బ్యాటరీ అయితే కొద్దిగా డెడ్ అయినాయి అంట. ఇప్పుడైతే మా పవర్ బ్యాంక్ ఇద్దరు దాంట్లోనే కూడా ఛార్జింగ్ అయితే లేదు. సో ప్రస్తుతంగా అయితే ఏ ఊరన్నా ఇది సర్చుకి అయితే రీచ్ అయిపోయాం. సో చూడాలి ఇప్పుడు ఎక్కడైనా ఆగిపోదామా లేదా అన్నది, లేకపోతే కొద్దిగా ఎదరికి వెళ్ళాక కొద్ది రూమ్స్ ఏ ఉంటాయంట, అక్కడన్నా తీసుకుందాం అనుకుంటున్నాం. రోడ్స్ అయితే చూసారు కదా ఎంత ఘోరంగా ఉన్నాయి మొత్తం. వెల్కమ్ టు నిఖిలా పాస్, ద టాప్ ఆఫ్ ది 15,547 feet అబోవ్. ఊపిరి కూడా సరిగ్గా అందట్లేదు అబ్బా ఇక్కడ. నిజంగా ఇంత పైకి రావడానికి మేము పడ్డ పాటలు చూడాలి. నిజంగా ఎంత అప్సైడ్ సెక్షన్స్ అంటే ఊపిరి కూడా ఆడటం లేదు, అంతలా ఉందన్నమాట ఇక్కడ. చూసారుగా మీరు ఆల్మోస్ట్ ఎంత హైట్లో ఉన్నామో. మీరు రోడ్లు కూడా చూడొచ్చు ఎంత దారుణంగా అయితే ఉన్నాయో. మేము ఇప్పుడు అంతా ఇది ఎంత డౌనే, బట్ అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ సెక్షన్ అంతా కూడా. చూసారు కదా ఇది వచ్చినోడికి మన నైట్ స్టే అనమాట. ఇది ఇలా పడుకోవడానికి మనకు నైట్కి వచ్చి 200 rupees. మన ఇక్కడ బెడ్షీట్లు కూడా చూడండి ఇక్కడ ఎంత హెవీగా ఉంటాయో. అది మాత్రం హెవీ లేకపోతే మాత్రం మనకి ఎక్కడైతే వాసిపోద్ది. మార్నింగ్ ఫ్రమ్ పాంగ్
డైరెక్ట్ పాంగ్ ఎందుకు వచ్చామని అనుకోకండి, ఎందుకంటే నిన్నైతే మాత్రం మా మొబైల్స్ అయితే ఛార్జింగ్ అయిపోయినాయి. నేనైతే 2 పవర్ బ్యాంక్స్ అయితే క్యారీ చేసా, కానీ 1 పవర్ బ్యాంక్ అయితే నాకు స్టార్టింగ్లోనే డెడ్ అయిపోయి ఉంది. 1 పవర్ బ్యాంక్ అయితే మాత్రం 4 days ఆల్మోస్ట్ మేము ఒక రూమ్ కూడా తీసుకోలేదు కదా, అందువల్ల అయితే మొత్తం పవర్ బ్యాంక్లు అయితే డెడ్ అయిపోయి నిన్న మార్నింగ్ 10కి మా మొబైల్స్ అయితే ఆల్మోస్ట్ 10 to 9కి అయితే వచ్చేసినాయి పర్సంటేజ్. ఇంకా మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలే. మధ్యలో పోయి ఛార్జ్ చేసుకుందామన్నా అక్కడ ఏంటంటే మనకి ఇవి దొరకవు అనమాట, ఈ పవర్ బ్యాంక్స్ పెట్టుకోవడానికి ఉండవు ఇక్కడ, ఎందుకంటే పవర్ అయితే ఉండదు ఇక్కడ, ఓన్లీ సోలార్. పైగా మనకి కరెంట్ అయితే పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సో నిన్నైతే మొత్తం చాలా ట్రబుల్ పడ్డాం, కానీ నిన్న ఫుల్ అడ్వెంచరస్. బట్ పాంగ్ అయితే రీచ్ అయిపోయాం. అదైతే ఈ హోటల్లోనే. ఇది వచ్చిన డైనింగ్ హాల్. మన బయట కూడా టెంట్ కూడా వేసుకోవచ్చు. టెంట్ వేసుకోవాలంటే పర్ టెంట్ వచ్చి 100 rupees. మేమైతే ఆ రూమ్లో ఉన్నాం. ఆ రూమ్లో వచ్చి 250 rupees per person. నా సైకిల్ అయితే నేను బయట పార్క్ చేసా. అన్న సైకిల్ అయితే ఎక్కడ ఉంది, నా సైకిల్ అయితే బయట పార్క్ చేసా. మేము నైట్ స్టే చేసింది ఇక్కడే. మ్యాక్సిమం పర్ పర్సన్ వచ్చి ఇక్కడ 250 rupees అంతా క్యారీ చేస్తారు అంతే. మ్యాక్సిమం మీరు టెంట్లో వేసుకునే కన్నా ఇలాంటి అట్లా పడుకోవడం వల్ల సేఫ్ ఎక్కువ. తనకైతే మా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు చాయ్ తాగి ఇంకా మేము అయితే స్టార్ట్ అయిపోతాం. సో మొత్తానికి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి లేవ్ వచ్చి 176 kilometers ఉంది, ఉప్సీ వచ్చి 126 kilometers. మాకు 126 kilometers వెళ్ళాక ఏమైనా సిగ్నల్ దొరకొచ్చేమో. ఇదంతా ఏదో ఇసుక కొండల్లా ఉన్నాయి అంతే. ఆర్మీ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆర్మీ చెక్ పోస్ట్ ఉందబ్బా. తొక్కుకెళ్తున్నాను ఆనందం అడగండి, ఎందుకంటే కనిపిస్తుంది కదా అదే రోడ్డు, అక్కడి నుంచి మనం నడిపించిన వెళ్ళాల్సిందే మొత్తం. అదంతా కూడా ఆర్మీ క్యాంప్ని. మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము 5000 feetలో ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ. బ్రీతింగ్ అని కంట్రోల్ చేయకపోతే కనుక ఇంకా అయిపోయాం మనం ఇక్కడ. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి మొత్తం. ఈ రోడ్స్ ఎటువంటి అంటే ఇండియాలోనే ద మోస్ట్ డేంజరస్ రోడ్స్ ఇవి. మనం ఇప్పుడు 5000 feet నుంచి 5800 feetకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నదే కొద్ది టెన్షన్. బ్రీతింగ్ వల్ల మాకు ఆవేశం వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా మాటల్లోనే. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆవేశం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంకా అంటే ఇదంతా అప్సెట్ సెక్షన్, కొద్దిగా నడిచినప్పటికీ మాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి. మ్యాక్సిమం చాక్లెట్స్తో అయితే కవర్ చేస్తున్నాం, కానీ కంట్రోల్ అయితే అవ్వట్లేదు మొత్తానికి. రంజిత్ అన్నకు కూడా అంతే, సేమ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అన్నకే ఉందిలే, నాకే వచ్చేస్తున్నాయి. ఇంకా మ్యాక్సిమం ఇంకా ఇక్కడి నుంచి స్లోగా బ్రేక్ తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి ఎవరు వచ్చినా సరే సైకిల్స్ మీద. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వన్స్ ఎక్కువ అయిందంటే మాత్రం ఇంకెవరు హెల్ప్ చేయడం కూడా సిగ్నల్స్ కూడా ఉండవు, కాబట్టి ఇక్కడ అలర్ట్గా ఉండాలి ఇక్కడ మెయిన్గా. ఈ ప్లేసులు చూసారు కదా, ఇదంతా మనకి ఎడారితో సమానం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ కూడా సరిగ్గా దొరకదు. మనం వాటర్ క్యారీ కన్ఫర్మ్గా చేసుకోవాలి ఇక్కడ, లేదంటే మాత్రం డిహైడ్రేషన్ అయిపోతాం ఇక్కడ. రంజిత్ అన్న ఒకసారి అలా బయటకు వెళ్ళినట్టున్నాడు. రోడ్స్ అయితే చూసారు కదా, ఫుల్ అప్సెట్ సెక్షన్స్. ఆల్మోస్ట్ ఎంతంటే ఆ టాప్ సైడ్కి వెళ్ళాలన్నమాట. మేము ఉన్నది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మౌంటైన్స్కి హైలోనే, అంటే ఇప్పుడు మన ఇది కూడా ఇంత పెద్ద ఉందా దానికి సమానంగా ఉన్నాం మనం ఇప్పుడు. అందుకే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ. ఫుల్ సన్సెట్ ఉంది, బట్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది ఏంటో అర్థం కావట్లేదు అబ్బాయి, ఎడారికన్నా దారుణంగా ఉంది ఇది. ఎప్పుడు ఎవరు రియేట్ అవుతుందో కూడా తెలుస్తుందా. ఎవరికి మేము వచ్చిన రూట్ ఇది. ఆల్మోస్ట్ పెద్ద ఏం వచ్చినట్టు ఏం కనిపించదు మీకు. షార్ట్కట్లో మాత్రం ఎవడో భలే కనిపెట్టాడు అబ్బా. యాక్చువల్గా ఫ్రంట్ ఉన్నాయి కదా అవి రోడ్స్, ఇవేంటంటే షార్ట్ కట్స్ అనమాట మనం పైకి ఎక్కడానికి. బైకర్స్కి, కార్స్కి ఈజీ, కానీ లారీస్ బస్సెస్ అయితే వెళ్ళవు. అసలు ఇంత బ్యూటీని చూసి ఏం మాట్లాడాలో కూడా మినిమం కూడా అర్థం కావట్లేదు. చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది తప్ప కొత్త మాటలు అయితే ఏం రావట్లేదు. అంతలా ఉంది క్లైమేట్ వచ్చి మనకి. రంజిత్ అన్న కూడా వచ్చేసాడు ఇప్పుడే. సైకిల్కి అయితే ప్రాబ్లం అయితే వచ్చింది. సేమ్ ఇది ఉంది కదా, సేమ్ ఇటువంటిదే ఆ సైడ్ వచ్చి లూజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది లేకపోతే మొత్తం క్యారేజ్ అంతా కూడా ఇరిగిపోతుంది. సో అందుకే ఇక్కడ ఏదో స్క్రూ ఉంది, దీన్ని అడ్జస్ట్ చేద్దామని చూస్తున్నాం. మరి అడ్జస్ట్ అవుతుందా అంటే నేను చెప్పలేను, బట్ ఇది అడ్జస్ట్ అవ్వకపోతే కనుక
ఇంకా నుంచి నా లగేజ్ని ఎలా మొయ్యాలకున్నా నాకైతే అర్థం కాదు. సో అందుకే ఇప్పుడు ముందే ఎత్తి తీయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ స్క్రూ మార్చాలని, అదే స్క్రూ. ఇప్పుడు అది కానీ కొత్త స్క్రూ అయిపోతే ఖచ్చితంగా నా లగేజ్ అయితే అంతా కూడా తిందడిపోతుంది. సో అందుకని ఫస్ట్ అది రిమూవ్ చేసి కొత్త స్క్రూ ఒకటి తీసాం, సైకిల్ది ఎక్కడ వైపేసాం. ఇంకా అది అక్కడ బిగిన్ చేస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఎలాగో లాస్ట్ 200 కిలోమీటర్సే కాబట్టి ఏం పర్వాలేదు. కొంచెం తనకైతే కొత్త స్క్రూ అయితే వేసేసాం. కరెక్ట్గా సరిపోయింది స్క్రూ వచ్చినప్పుడు కూడా. మొత్తానికైతే సైకిల్ వర్క్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. 3 కిలోమీటర్స్ వచ్చాం. ఆల్మోస్ట్ ఎంతన్నా 1 అవర్ పట్టిందా? 3 కిలోమీటర్స్కి 1 అవర్ పట్టింది. కరెక్ట్గా 1 అవర్. అదిగో 1 అవర్ పట్టింది. అంటే ఎంత అప్ సైడ్ సెక్షన్తో చూడండి. ఆల్మోస్ట్ మేము వచ్చింది కూడా ఎంత దూరం కాదు, మిలిటరీ వాళ్ళది కూడా అక్కడ ఉంది. కాకపోతే ఇదంతా హైట్. రోడ్ అయితే చూసారు కదా, మొత్తం అన్ని మెలికలు ఉన్నాయన్నమాట ఇక్కడ. పర్లేదు, రైడ్ అయితే మాత్రం అడ్వెంచరస్గానే ఉంది. ఆ మౌంటైన్స్ వచ్చి శాండ్ మౌంటైన్స్ అనమాట. బట్ అవేవో రాయిల్లాగా అలా స్టాండర్డ్ అయిపోయినాయి షేప్స్తో. కానీ కొంప తీసి ఆ మధ్య నుంచి తీసుకెళ్తాడేమో రోడ్డు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మేము అక్కడి నుంచి టాప్ సైడ్కి అయితే ఎక్కాలి. మరి అటు నుంచి ఏమైనా డౌన్ ఉంటుందా లేదా అక్కడ కూడా అప్పే ఉంటుందా అనేది అయితే చూడాలి. మరి మనకు ఎదరంతా కూడా మళ్ళీ స్నో అయితే వస్తుంది. ఇదంతా కూడా అడాప్ట్ అయిపోయి బట్ ఇప్పుడైతే వస్తుంది మళ్ళీ. తనకి రాక ఒక్క స్ట్రైట్ వ్యూ అయితే వచ్చింది. ఇలాగే ఎంత దూరం ఉంటే సరే 150 కిలోమీటర్స్ అనే 1 డేలోనే మేము పూర్తి చేస్తాం. అంటే వెళ్ళడానికి మాకు 1.5 డే అయితే చాలు ఇక్కడ నుంచి. బట్ ఇప్పుడు ఏరియా వచ్చి 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు. మరి ఎంతవరకు మనకి తెలియదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైమే కదా దీనికి. మాత్రం మస్తు ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కూడా ప్లేనే. ఇంకెంత దరిదాపుల్లో చూసినా మీరు ఇలాంటి రోడ్లు కానీ ఉంటే అబ్బా 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 ఫుల్ ఎంజాయ్. నుంచి అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ. ఇంకొప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. అంత డిస్టెన్స్ అయితే కవర్ అవ్వదు కదా. రోడ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అబ్బా. ఇలా కానీ ఉంటే ఈజీ రైడ్ అనమాట. ఇంకా ఎలా ఉంటే లదక్ ఎందుకు అవుతుంది అనుకోండి. అడ్వెంచరస్ ఎన్ని ఉంటే మెమరబుల్గా అంత అలా ఉంటుంది మనకి. నుంచి తాంగ్లాంగ్లో వచ్చి 56 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకో 20 కిలోమీటర్స్ అంతా మనకు స్ట్రైట్ రోడ్డే, ప్రాబ్లం లేదు. ఒక్కోసారి మధ్య మధ్యలో ఇలాంటి రోడ్లు వస్తేనే మనమైతే కొద్దిగా పీస్ఫుల్ అవుతాం. అదే అడ్వెంచర్ రోడ్స్ అంటే మాత్రం నరకమే ఇక్కడ. ఇప్పుడు ఈ రోడ్డు వచ్చిన వల్ల ఎన్నాళ్ళు పడ్డ కష్టం ఇప్పుడు ఈ ఒక్క రోడ్డు చూసాక హ్యాపీ అయిపోయాం. ఇలాగ ఉండాలి అబ్బా రోడ్లు మాత్రం. ఇన్కేస్ ఫ్యూచర్లో 5 to 10 years ఖచ్చితంగా ఇలా అవ్వాలని కోరుకుంటున్నాం. ఫుల్ డౌన్ అయితే వచ్చింది కానీ చలేస్తుంది అబ్బా. మొత్తం స్వెటర్ వేసుకున్నా సరే చేతులు కట్ట మొత్తం చేతులకైతే ఏమి వేసుకోలేదు నేను. ఫుల్ డౌన్, అసలు తొక్కాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఇలా సైక్లింగ్ చేయకుండా నేచర్ని అలా ఎంజాయ్ చేయడం సో ఉంటుందబ్బా. రంజిత్ అన్న అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తం. చూస్తే అనిపిస్తుంది మన ఫ్రెండ్స్తో మనకు టీం ఉంటుంది కదా, మొత్తం 10 మందో ఎంతమందో, వాళ్ళందరితోని ఇలాంటి రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే కిక్కే వేరబ్బా. సోలో రైడ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ ఫ్రెండ్షిప్తో పోల్చుకుంటే కరెక్ట్ కాదు. బట్ ఇది కూడా ట్రై చేయాలి లైఫ్లో ఒకసారన్నా సరే, ఎవరన్నా సరే. అలాగే ఫ్రెండ్స్తో కూడా ఒకసారి ట్రై చేయాలి. ఈసారికి అయితే నేను ఖచ్చితంగా ఇలా వచ్చా. నెక్స్ట్ టైం నా ఫ్రెండ్స్తో అయితే మాత్రం ఖచ్చితంగా వస్తా. ఎప్పుడు ఆ రోజుని వెయిట్ చేస్తున్నాను అంతే. మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ ఇయరే కావచ్చు.
అన్నీ కూడా మేకలే. ఇవి కాకుండా ఆల్మోస్ట్ ఈ ఎన్ సైడ్ కూడా అవే ఉన్నాయి. మీకు మొబైల్ క్యాప్చర్ అవ్వదండి మొత్తం. చాలా ఉన్నాయి అబ్బా ఇక్కడ మొత్తం. అటు సైడ్ ఇటు సైడ్ కూడా అయ్యా మేకలే మొత్తం. ఇక్కడ నుంచి కరెక్ట్ 15 కిలోమీటర్స్ తర్వాత ఏదో హోటల్ వస్తుందంట. మేము మార్నింగ్ నుంచి అయితే ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. సో అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా కిలోమీటర్స్ వచ్చాం అబ్బాయి. రోడ్లో ఫుల్ బోరింగ్ కొడుతుంది. సైడ్ రోడ్ ఏంటంటే ఏంటనుకున్నాను కానీ చిరాగ్గానే ఉంది. సన్సెట్ అయితే మాత్రం ఫుల్గా వస్తుంది. అప్పుడే మన సైకిల్ స్టాండ్ లేక ఇలా పట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. టైం వచ్చి కరెక్ట్గా 1:15 అయితే అయింది. ఇక్కడి నుంచి లే కరెక్ట్గా 145 కిలోమీటర్స్ కరెక్ట్గా. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మాకు ఫుల్గా ఆకలిస్తుంది. ఇక్కడేమో రెస్టారెంట్స్ ఏం దొరకట్లా. చూడాలి ఇప్పుడు రెస్టారెంట్స్ ఎక్కడ దొరుకుతాయో. రోడ్స్ అయితే మాత్రం పేరు పెట్టక్కర్లేదు. బట్ మధ్యలో ఒక రెస్టారెంట్ ఉంటే హ్యాపీగా ఉంది. ఎక్కడ ఒక రెస్టారెంట్ కూడా పెట్టడం లేదు ఎవరు. ఫైనల్గా హోటల్స్ దగ్గరికి అయితే వచ్చాము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ లారీ లాగా ఉన్నాయంటే ఖచ్చితంగా హోటల్ ఉన్నట్టే. కాకపోతే హోటల్స్ లాగా ఏమో కనిపించడం లేదు. చూద్దాం, వెళ్తాం కదా. హోటల్స్ అనుకున్నాం కానీ హోటల్స్ అయితే కాదు. అయ్యో ప్యాక్ చేస్తున్నారు అక్కడ. అరే యార్, ఇంకా హోటల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలుస్తలేదు అబ్బా. 30 కిలోమీటర్స్ తర్వాత హోటల్ వస్తుంది అన్నారు కానీ మేము ఎప్పుడు 34 కిలోమీటర్స్ అయితే వచ్చాం. కాకపోతే ఎక్కడ హోటల్స్ అయితే లేవు. ఒక్క స్టే అనేది కనిపించింది. ఇప్పుడు రంజిత్ అన్న అయితే అడగాలి వెళ్ళిపోదామా ఉందామని. ఎందుకంటే వన్స్ మనది ఒక దాటి క్రాస్ చేసేసాక మళ్ళీ మనకు స్టే దొరకాలంటే ఆఫ్టర్ 80 కిలోమీటర్స్ అంట. సో ఆ యాటిట్యూడ్లో పడుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ ఏమైనా తినేసి ఇప్పుడు రంజిత్ అన్న అడుగుదాం. ఏంటి మిలిటరీ క్వార్టర్స్లో ఉంది. ఫైనల్గా పిచ్చి వేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7కో 6కో స్టార్ట్ అయ్యాం. బట్ అప్పటి నుంచి మాకు ఇప్పుడు వరకు కూడా మధ్యలో అట్లీస్ట్ వాటర్ తాగడం కూడా ఒక హోటల్ అయితే కూడా దొరకలా. మొత్తానికైతే హోటల్ దొరికింది. ఇప్పుడు రంజిత్ నన్ను అడిగి మనం ఉండాలా వెళ్ళిపోవాలన్నది అయితే డిసైడ్ అవుతాం. సో నా సైకిల్ అయితే పార్క్ చేసా. వెళ్తున్నా. మా టార్గెట్ వచ్చి 30 కిలోమీటర్స్. అదైతే ఎక్కువ అనమాట. ఎందుకంటే ఫుల్ అప్సైడ్ సెక్షన్. బట్ ఇక్కడ నుంచి తాంగ్లాంగ్లో ఎంత ఉంది, 24 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు అన్న వచ్చాక డిసైడ్ అవుతాం ఏంటన్నది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు రైడు ఇక్కడతో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ వరకు మనకి ఏ స్టే కూడా లేదంట. ఆల్మోస్ట్ అది కాకుండా క్లైమేట్ అయితే కూడా ఫుల్గా చేంజ్ అయిపోయింది. సో ఒక్క రీజన్ వల్ల ఇంక మేము ఫ్రంట్కి వెళ్దాం అనుకోవట్లేదు. ఎలాగా లోపల రూమ్ ఉంది. సో ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం ఇంకా. సో ఇవాళ నైట్ స్టే వచ్చినోడికి ఇంకెక్కడే పర్ హెడ్ వచ్చినోడికి 150 రూపీస్ అంతా చెప్పారు. సో ఇవాళకైతే ఇంకెక్కడైతే స్ట్రెస్ తీసుకుని ఇంకెక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాం. ఇంకా అదే అనుకుంటే మా మొబైల్స్ ఏమో ఛార్జింగ్ ఉండడం లేదు. ఇక్కడేమో కనీసం మినిమం పవర్ బ్యాంక్స్ పెట్టుకోవడం కూడా ఛార్జింగ్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. పెద్ద ప్రాబ్లం అయిపోయింది అబ్బాయితోటి. ఇంకోకే ఈరోజు రైడ్ అయితే ఇంకెండ్. ఇంకా రేపు పొద్దున్న డైరెక్ట్ అదే ఇంకా ఎంత లేదులండి, ఇంక అయిపోద్ది.